నిమిషం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే అసలు? పవన్ కళ్యాణ్ ఏముంటాడు, ఆయన అంత మట్టికి చంద్రబాబు నాయుడు గారు ముందు నేను అనమాల ఈ మాట చెప్తే రెండో మాట లేదు. రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలి కాబట్టి ఆయనకి మద్దతు ఇస్తానని పవన్ గారు చెబుతారు. మరి అది నచ్చట్లా, మరి వీళ్ళ అభిమానికి అది నచ్చట్లా. ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కదా. ఈయనేమో మన సింగిల్ మొదటిసారి ఏంటంటే ఎప్పటికైనా మళ్ళీ నెక్స్ట్కైనా పవన్ కళ్యాణ్ అవకాశం వస్తుందని నాయుళ్ళు అందరూ ఒక ఊపు ఊపారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, చంద్రబాబు గారు ముందు నేను అనమాలని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. నీ జెండాలు పట్టు నేను కెన్నాలు తిరగరు బాబు అని వీళ్ళు వ్యతిరేకత వచ్చేస్తుంది. అందుకని ఈసారి అందరూ లోగడంత పడిన ఓటింగ్ పవన్ కళ్యాణ్కి పడదు. లోగడ పడినంత పవన్ కళ్యాణ్కి ఓటింగ్ పడదు ఈసారి. ఇప్పటికీ కోరుకుంటుంది మీరు అన్నట్టు, కోరుకుంటుంది మా ఊరు ముఖ్యమంత్రి కావాలని. ఆయన కావాలంటారు అంటారు కదా, అది నచ్చట్లా. మరి సార్ సింగిల్ గా పోటీ చేస్తే మరి ఆ సామర్థ్యం ఉందా? పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఆ మిగతా 2 కులాలను కలుపుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖర్చు పెట్టగలిగితే ఉంటుంది, డబ్బు ఖర్చు పెట్టగలిగితే. నాయకులు కూడా ఉంటారు, రాజకీయం డబ్బులు అయిపోయింది. పవన్ గారికి ఆ సత్తా ఉందా? జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని పవన్ గారిని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపిస్తారా? అది మనమే చెప్పలేము. సింగిల్ గా అంటే తమిళనాడు విజయ్ ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారు, అదే ఇక్కడ పవన్ గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందా సింగిల్ గా? అది కరెక్ట్ గా మనమే చెప్పలేము. అసలు ఇది ఉంటుందా? పవన్ గారు సింగిల్ గా పోటీ చేసిన ఉంటుంది, బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి, అలా మోడీ గారి ఇది ఉంది కాబట్టి కొంత. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా అనిపించింది 2 ఏళ్ల పనితీరు పవన్ గారు? లేదమ్మా, ఏమి లేదు. శాఖల మంత్రి అంతే, 5 శాఖల మంత్రి ద్వారా ప్రజలకు మంచి చేశారా? ఏం లేదు. ఒక్క మాటలో అసలు మీ ఎప్పుడేమి రాజకీయంగా పవన్ గారి గురించి అంటే సెట్ అవుతారు రాజకీయాల్లో, సినిమాల్లో ఉంటే మంచిది ఆయన అంటే ఒంటరిగా ఉంటే ఆయన అభిప్రాయాలు వేరే ఉంటాయి కదా. ఒంటరిగా ఉంటే మాత్రం ఓడి చిలికి జగనే గెలుస్తాడని చెప్తున్నారు వీళ్ళు పదే. అందుకే ఒంటరిగా డేర్ చేయలేకపోతున్నాడు. ఒంటరిగా వెళ్తే ఏమైనా సీఎం అయ్యే అవకాశం ఉందా విజయలాగా అంటేనేమో కాదంటున్నారు చాలా మంది. ఆయనకు క్లారిటీ ఉంది, మనం ఓటుగా ఒంటరిగా వెళ్తే ఓడి చీలిపోద్దని. సో మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద రాజకీయంగా, పొలిటికల్గా ఏంటి? ఆయన కూటమిలో ఉంటారా లేకపోతే సింగిల్గా వెళ్ళి ప్రయత్నం చేస్తారా? అసలు ఎలా ఉండబోతున్నాయి రాజకీయ భవిష్యత్తు అంటే? అది కరెక్ట్గా మనకు అంచనా చెప్పలేకపోతున్నారు. సింగిల్కి వెళ్తే సీఎం అవుతారా? ఒకటే ప్రశ్న. సింగిల్కి వెళ్తే అవకాశాలు ఉండవు ఇవ్వడానికి. చూద్దాం, ప్రయత్నం అయితే.